కానీ చూసినప్పుడు మనల్ని వెంటనే ఆకర్షించేది ఏంటి? మనల్ని వెంటనే ఆకర్షించేది ఏంటి? మనల్ని వెంటనే ఆకర్షించేది ఆయన చేతిలో ఉన్నటువంటి దివ్య బాలయేసు. అసలు ఎందుకు అంతోని గారి చేతిలో దివ్య బాలయేసు ఉంటారు? అసలు ఎందుకు ఆయన చేతుల్లో దివ్య బాలయేసు ఉంటారు? మనకందరికీ తెలుసు, ఆయనకి దివ్య బాలయేసు ముఖాముఖిగా కనపడేవారు. దివ్య బాలయేసు అంతోని వారికి కనపడి ఆయనను ఓదార్చి, ఆత్మీయంగా బలపరిచి, ఆశీర్వదించి, అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఈ దివ్య బాలయేసు అంతోని వారితో ఆటలాడుకునేవారు, ఎక్కువ సమయాన్ని గడిపేవారంట, ఎక్కువగా ముచ్చటించేవారంట, ఎక్కువ సమయాన్ని వారితో గడిపేవారంట. అయితే ఇదంతా వట్టి మాటలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పునీత పాదువాపురి అంతోని గారు దివ్య బాలయేసుతో కలిసి ఉండడాన్ని ఎంతోమంది చూశారు, చూసిన దానిని సాక్ష్యంగా మన ముందు ఉంచారు. అయితే మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, పునీత పాదువాపురి అంతోని గారు జీవించున్న కాలంలో పాదువాపురంలో పునీత ఫ్రాన్సిస్ గారి సభకు చెందినటువంటి మఠవాసులు, అంటే బ్రదర్లు, ఫాదర్లు, ఏ మఠానికైతే, ఏ సభకైతే పునీత అంతోని వారు చెంది ఉన్నారో వారికి పాదువాపురంలో మఠం లేదు జీవించటానికి. ఎంత ఆలస్యమైనా కానివ్వండి, ఎంత లేట్ అయినా కానివ్వండి, దేవుని యొక్క వాక్యాన్ని బోధించటం, వారి మఠం ఉన్నటువంటి ఆ ఒక గ్రామానికి తిరిగి వెళ్ళాలి. ఆ ఒక గ్రామం పేరు అర్సల్లా. అక్కడికి వెళ్ళటానికి సుమారుగా కాలినడకన 45 నిమిషాలు పడుతుంది. బాగా పొద్దుపోయిన సమయంలో, బాగా ఆలస్యమైన సమయంలో పునీత పాదువాపురి అంతోని వారు తనకు తెలిసినటువంటి ఒక గృహములో నివాసం ఉండేవారు. ఆ గ్రామం పేరు కాంపో శాంపియాత్రో. అయితే పునీత అంతోని వారికి ఆతిథ్యం ఇవ్వటానికి ఆయనకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి తితు బోర్గిస్, ఆయన పేరు తితు బోర్గిస్. ఆయన ప్రతిసారి ముందుకు వచ్చేవాడు. ఆ తితు బోర్గిస్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. అయితే అతనికి ఆయన చాలా కుతూహలంగా ఉండేవాడు. దేని విషయంలో అంటే, పునీత అంతోని వారిని చూడడం, పునీత అంతోని వారి అద్భుతాలు చేస్తున్నప్పుడు చూడడం, ఆయన జీవించేటప్పుడు, ఆయన ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఆయన ప్రార్థన చేసేటప్పుడు, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఆయన కుతూహలంగా ఉండేవాడు. అయితే ఒకరోజు అంతోని వారికి ఆతిథ్యం ఇచ్చి ఆయనని ఆహ్వానిస్తాడు. అయితే అంతోని వారు వెళ్ళి తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అయితే ఆ గది మొత్తం చీకటిగా ఉంటుంది. అయితే ఆ గదిలో ఒక్కసారిగా వెలుగు నింపబడుతుంది. ఆ వెలుగు బయటికి వస్తుంది అన్నమాట. తలుపు నుంచి, కింది నుంచి బయటికి వస్తుంది. అప్పుడు ఆ తితు బోర్గిస్ అనే వ్యక్తి చూసి, అసలు అంతోని వారు ఏం చేస్తున్నారు అనే కుతూహలంతో, మనం తాళం చెవి ఉంటుంది కదా, మనం డోర్ తీస్తాం, ఆ తాళం చెవి పెట్టే రంధ్రంలో నుంచి చూస్తాడు. అయితే పునీత అంతోని వారు చేతులలో దివ్య బాలయేసు వచ్చి ఆయనతో ముచ్చటించటం, ఆయనను ఓదార్చటం, ఆయనను బలపరచటం, ఆయనతో చాలా సమయం గడపటం చూశాడు ఈ యొక్క తితు బోర్గిస్ అనే వ్యక్తి. అలా సమయాన్ని గడిపి ఆ తర్వాత చిన్నారి బాలయేసు మాయం కావడం కూడా జరుగుతుంది. ఇదంతా చూసి, ఇదంతా ప్రార్థన అయిపోయిన తర్వాత అంతోని వారు బయటికి వస్తున్నప్పుడు తితు బోర్గిస్ ఇదంతా గమనించాడు అని చెప్పి గమనించి అతనితో ఆ తితు బోర్గిస్ అనే వ్యక్తితో పునీత అంతోని వారు అంటారు, నువ్వు ఇప్పుడు చూసింది, నాతో దివ్య బాలయేసు మాట్లాడడం, నాతో సమయాన్ని గడపడం, ఇదంతా చూశావు.
నేను జీవించినంత కాలం, నేను ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ విషయాన్ని ఎవరితో చెప్పకు అని మాట తీసుకుంటాడు. అదేవిధంగా తితు బోర్గిస్ కూడా, ఆ ఒక వ్యక్తి కూడా మాట ఇస్తాడు, మీరు జీవించినంతకాలం, మీరు ఈ లోకంలో ఉన్నంతకాలం నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పను అని చెప్పి. అలా ఆ తర్వాత పునీత అంతోని వారు చనిపోయిన తర్వాత ఈ యొక్క విషయాన్ని తను ఒక తితు బోర్గిస్ సాక్ష్యంగా ప్రకటిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనమందరం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం దైవ చింతనలో, దైవ భక్తిలో, దైవ విశ్వాసములో ప్రగాఢమైన కోరికతో జీవిస్తే దేవుడు తప్పకుండా దర్శనమిస్తాడు, వివిధ రూపాలలో దర్శనమిస్తాడు. ప్రియమైన దేవుని బిడలారా, ఒక చిన్నారి బాలయేసులా కాకపోయినా కానీ ఆయన మనకి వివిధ రూపాలలో దర్శనమిస్తాడు, తన కృపని మనకి నిరూపిస్తాడు. మనం చేయవలసింది ఏమిటల్లా, దేవుణ్ణి మనం ప్రగాఢంగా కోరుకుంటే, దేవా నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా, నేను నిన్ను చూడాలయ్యా, నేను నిన్ను చూడాలని, నిన్ను చేరాలని నా హృదయాభిలాష అని మనం కోరుకుంటే దేవుడు తప్పకుండా పునీత పాదువాపురి అంతోని గారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని మనందరికీ వివిధ రూపాలలో దేవుడికి ఇష్టమైనటువంటి రూపంలో మనకి కూడా ప్రసాదిస్తాడు. కానీ ఈ విశ్వాసము, ఈ పట్టుదల మనందరికీ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, ఫిలిప్పు యేసు ప్రభుతో అంటారు, ప్రభువా మాకు తండ్రిని చూపించవా? అప్పుడు యేసు ప్రభు ఫిలిప్పుతో అంటాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినట్లే. నీకు తెలియదా ఫిలిప్పు, నేనును తండ్రియు ఒకటై ఉన్నాము అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా వేడుకుందాం ఈరోజు, ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా జీవిస్తామో, దేవునికి ఇష్టమైన వారిగా మనం జీవిస్తామో, అప్పుడే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని గారు చిన్నారి బాలయేసుతో ముఖాముఖిగా మాట్లాడేవారు కాబట్టే అన్ని అద్భుత వరాలు, అన్ని అద్భుత శక్తులు ఆయనకు దేవుడు వసగాడు. మనం ఇక్కడికి వస్తాం, మనమందరం వచ్చి పునీత పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటాం, నాకు ఇది కావాలి, అది కావాలి. కానీ విశ్వాసముతో మనము అడుగుతున్నామా లేదా అని మనం చూసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏమని అంటే, ప్రభువా మేము కూడా పునీత పాదువాపురి అంతోని గారిలాగా నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు దగ్గరగా జీవించడానికి మాకు శక్తిని ప్రసాదించయ్యా అని. ఈ లోకంలో ఇవ్వలేనటువంటి ఈ సంతోషం, ఈ లోకంలో ఇవ్వలేనటువంటి పరమానందాన్ని ఆయన మాత్రమే మనకు వసగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పాదువాపురి అంతోని గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు మనమందరం వేడుకుందాం. ఏ విధంగా అయితే పునీత పాదువాపురి అంతోని గారు దేవుణ్ణి విడవకుండా, దేవుణ్ణి అంటిపెట్టుకొని దేవుణ్ణి దర్శనాలను పొంది ఉన్నారో, అదేవిధంగా మనం కూడా యేసయ్యా దేవునికి దగ్గరగా జీవించే బిడ్డలుగా మమ్మందరినీ దీవించయ్యా అని ఈరోజు మనమందరము కూడా ప్రార్థించుదాం. ఆమెన్.